నువ్వు అర్జెంటుగా లక్ష్మి బ్లడ్ శాంపిల్ సంపాదించాలి. మరి రాహుల్ దేలా? వాడు కాకపోతే ఆదిత్య బ్లడ్ తీసుకుందాం. అదేంటి? వీడి బ్లడ్ మ్యాచ్ అవ్వకపోయినా తప్పు చేయలేదు, సంబంధం లేదని వాదించి పెళ్లి వాయిదా వేయించొచ్చు కదా. కరెక్టే, కానీ కానీ రాహుల్ ఎలా? ఈలోపు వాణ్ణి ట్రేస్ చేద్దాం, బ్లడ్ కలెక్ట్ చేద్దాం. ముందు ఆ లక్ష్మి బ్లడ్, ఆ బటన్కున్న హెయిర్ ఒక్కళ్ళదే అని ప్రూవ్ చేద్దాం. అలాగే ఆదిత్యకి సంబంధం లేదని నిరూపిద్దాం. కానీ దాని బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేయడం కూడా అంత ఈజీ కాదా ఆంటీ? నువ్వే అలా అంటే ఎలా? ఇంత ప్రయత్నం వృధా అయిపోతుంది. ట్రై చేస్తాను ఆంటీ. ట్రై చేయడం ఏంటి? ట్రై చేయడం కంపల్సరీగా కలెక్ట్ చేసి తీరాలి. అదే ఎలా అని నాకు అర్థం కావడం లేదు. నువ్వు శ్రద్ధ పెడితే సాధించలేనిదేదీ లేదు. మనకి టైం కూడా ఎక్కువ లేదు. ఆలోచించు తులసి, ఈ అవకాశం చేజారిపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది. ఆ లక్ష్మి ఆదిత్య పెళ్లి అయిపోతుంది. ఈ జన్మకది కానివ్వను. మనం ప్రూవ్ చేయకపోతే దుర్గమ్మ ఆగదు. వాళ్ళ పెళ్లి ఎలా అయినా చేసి తీరుతుంది. ఈ సాక్ష్యాన్ని ముందుంచకపోతే మనల్ని సమర్థించే వాళ్ళు కూడా ఉండరు. సరే ఆంటీ, నా తిప్పలు నేను పడతాను. నువ్వు మీ అన్నయ్య గారితో ఫోన్ చేయించు. ముందు లక్ష్మి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చెయ్యి, మిగతా వ్యవహారం నేను చూసుకుంటా. సరే ఆంటీ, నేను వస్తాను. ఆల్ ది బెస్ట్ తులసి, వెళ్ళు. ఈ తులసి వాసన పట్టింది. అది వాసన పడితే పోలీసులు వాసన పట్టినట్టే. ఎవరినైనా బయటికి లాగుతుంది, నిజం కక్కిస్తుంది. ఏంటి మంగళమ్మ నువ్వు అనేది? అర్థం కాలేదా? వినపడలేదా? ఏదో ఒకట్లే, నువ్వు కాస్త వివరంగా చెప్పి చావు. అదే రంగమ్మత్త, లక్ష్మి విషయంలో ఆ రాహులే తప్పు చేసుంటాడు, ఆదిత్య ఏ పాపం ఎరగడు అని వాడి కోసం తెగ తిరుగుతుంది కదా. అవునే, నువ్వు చెప్పేది నిజమే. ఆ తులసి కాళ్ళకి బలపం కట్టుకుని క్షణం కూడా ఇంట్లో ఉండకుండా తిరుగుతూనే ఉంది. అది అటు తిరిగి ఇటు తిరిగి చివరాఖరుకు మన మెడకో లక్ష్మీ మెడకో ఎక్కడ చుట్టుకుంటుందోనని భయంగా ఉందే. మన మెడకి ఎందుకు చుట్టుకుంటుంది మంగళమ్మ? దాచిందాన్ని నేను, విన్నదానివి నువ్వు. ఇది మరీ బాగుందే. చూసిందానివి నువ్వు, నాకీ విషయం చెప్పావని నేను బయట పెడతానా ఏమిటి? దాని ఆరాల్లో మన సంగతి తెలిసి నిజం దాచారు, మీరే సాక్ష్యం అంటే తూచ్, మనకేం తెలీదు అండమే. ఇప్పుడు రాహుల్ అండం లేదు. వాడంటే తాగిన మత్తులో ఉన్నాడు. దుర్గమ్మకి తెలిస్తే మనల్ని చీరి ఉప్పు పాత్రేస్తుంది. భయపెట్టకే మంగళాంబ. చూసిందానివి అట్ట సావక తిలా పాపం తలో పిడికిడన్నట్టు నాకు చెప్పి చచ్చావు. నేను కడుపులో దాచుకుని చచ్చా చెప్పి నన్ను ఈ ఊబిలోకి లాగావు కదే. నేనిట్టా అనుకుని చచ్చానా ఏంటి? తులసి రాహుల్ని అనుమానిస్తుందని, వాడు ఫోన్ మర్చిపోయి చచ్చాడని నాకు తెలుసా ఏంటి? ఏంటి ఇద్దరు చేరి ఏదో గూడుపుటాని చేస్తున్నట్టున్నారు? గూడు పుటానియా మా బొంద, ఏదో గరుడ పురాణం. ఆ? ఏంటేంటి గరుడ పురాణమా? హ, అది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడరులే. అదేదో అందలే, పెళ్లి గురించి మాట్లాడుతున్నాం సత్యాలు. మరి ఏదో రాహుల్ అని వినిపించింది. రాహులా? రాహులేంటే? విన్నాను. ఏం విన్నావే? రాహుల్ అనడం. రాహుల్ అని కాదే, రాహుకాలం అని దాని గురించి మాట్లాడుకుంటున్నాం. లేదు, మీ కంగారు చూస్తుంటే ఏదో దాస్తున్నారనిపిస్తోంది. నువ్వు మా మనిషివే. దుర్గ తర్వాత దుర్గంతటి దానివి. అబ్బో, నీ దగ్గర దాపరికాలేముంటాయే సత్యాలు? అంతేనంటావా? అంతే, సత్య ప్రమాణంగా అంతే. సరే, ఓకే. అమ్మయ్య, సత్య ప్రమాణమని భలేగా నోరు మూయించవే రంగమ్మత్త. ఏమన్నారు?
ఏదో సత్య అంటున్నారు. ఏమీ లేదే, మన సత్యాలు చాలా మంచిది అన్నాను. థ్యాంక్ యూ 47. పూర్తిగా వినలేదే, లేదంటే చచ్చేవాళ్ళం. పద పద, ఇంకేం మాట్లాడద్దు. పద పద. అబ్బాయిని అమ్మాయిని తీసుకురండర్రా, హారతిచ్చి నలుగు పెడదాము. అమ్మా, నువ్వు వెళ్ళి లక్ష్మిని తీసుకురా. అలాగే లేరా, కోడలు వస్తే బాగుండేది. నరసింహ, నువ్వు ఆయన వెళ్ళి ఆదిత్యం తీసుకుని రండి. నేను రాను. కోడి కూయకపోతే తెల్లవారదు అన్నట్టు మీరు భీష్మించుకుని కూర్చుంటే పెళ్ళేమీ ఆగదు. మాతో నీకెందుకులే, నీకు తోచింది చెయ్యి, తర్వాత నువ్వే అనుభవిస్తావు. శాపనార్థాలు పెడుతున్నారా? పెట్టండి పెట్టండి, నేను అనుభవిస్తుంటే మీరు సంతోషపడతారు గాని. అయ్యో వదినా, అన్నీ ఎలాంటి వాడో నీకు తెలీదా? మీ అన్నయ్య సంగతి నీ సంగతి అందరికీ తెలుసమ్మా. ఇప్పుడు అవసరమా అక్క? వాళ్ళు పలకరించి పంచాయతీ లేపాలని చూస్తున్నారు. నువ్వు మాట జారితే కారణం చూపించి రచ్చ చేస్తారు. సైలెంట్గా మన పని మనం చేసుకుపోదాం అక్క. అదిగో లక్ష్మి వచ్చేస్తుంది. ఆదిత్యని కూడా త్వరగా తీసుకురండి. మొహమేంట్రా అలా పెట్టావు? పెళ్లి నీదే. ఇప్పుడేంటి, దీనికి సంతోషపడుతూ చంకలు గుద్దుకోవాలా? తమరు ఘనకార్యం చేసినందుకేగా ఈ పెళ్లి. సంబరపడాలా, చక్కలు గుద్దుకోవాలా అనటం? వాడికి తెలియదని 1,00,000 సార్లు చెప్పాను. మీరు చెడగొట్టాలని చూస్తున్నారు అని నేను 1,00,000 సార్లు చెప్పాను. నువ్వు కూర్చోరా. రెండో పెళ్లి కూడా ఇవన్నీ అవసరం అమ్మా? దానికి మొదటి పెళ్ళేగా, అందుకే ఈ మంగళ స్నానాలు. అంతా మంగళమే. తూతూ పలుకులు కాస్త ఆపితే మంచిదండి. ఆహా, ఈ నలుగు వంకతో నేను నా పని కాని చేయొచ్చు. ఒక్కసారి ట్రై చేద్దాం, మళ్ళీ ఛాన్స్ రాదేమో. ఆదిత్య, అత్తే కోరిక నెరవేరబోతుంటే ఎందుకలా సీరియస్ గా ఉన్నావు? అత్తే మొహంలో సంతోషం కోసమైనా కాస్త నవ్వు మొహం పెట్టొచ్చు కదా. నీ సలహాలు సూచనలు మాకేమీ అవసరం లేదు. నీ గదిలో నువ్వు సైలెంట్ గా ఏడు చాలు. అయ్యో, నా మొగుడు పెళ్లి జరుగుతుంటే ఏడుస్తూ గదిలో కూర్చోవలసిన కర్మ నాకేం పట్టింది? అచ్చట ముచ్చట చూడాలని నాకు మాత్రం ఉండదా? నువ్వు కూర్చో ఆదిత్య, కూర్చో. నా మొహం చూస్తారు, మీ పని మీరు చూసుకోండి. ఇదేదో ప్లాన్ మీదే ఉందక్క. దాని మొహం అదేం చేస్తుంది? కన్న తల్లివి, నువ్వు ముందు వాడికి బొట్టు పెట్టు దుర్గా. అయినా ఈ పెళ్లి జరగడమే ఇష్టం లేదు. నేను ఫీల్ అవటం ఎందుకో. నరసింహ, మీ ఆవిని తీసుకురాలేదేమిట్రా? దానికి విషయం గురించి సరిగ్గా తెలియదత్తా. నేను ఏదో సంబంధం తీసుకొచ్చాక పెళ్లి అర్జెంట్ అయింది రావే అని ఫోన్ చేశాను. అయ్యేదో పోయేదో నాకు నమ్మకం లేదు, నేను రాను. ఇదిగో అంతా పెళ్ళయ్యాక చూద్దాము రాను అంది. ఇంత దాకా వచ్చింది, ఇంకా ఎందుకు? రమ్మని కబురు చేయి. కన్యాదానమైనా చెయ్యాలి కదా. ఆ ఈవిడో కన్య, ఇదో పెళ్లి, అందులో దానం. అది ఎంతగా రెచ్చిపోతుంది చూడు. వాగి ఏదో కవ్వించి రసాభాస చెయ్యాలని చూస్తోంది. నువ్వేం పట్టించుకోకే. అది ఎంత వాగినా ఈ ఒక్కరోజే.
అంతే అంతే, నువ్వు ఉలిక్కి పడకు, దానికి సంధివ్వకే. ఆ బొట్టు పెట్టవే దుర్గా. ఎవరైనా హారతి పాడండ్రా. నేను పాడతాను. ముందు ఆదిత్యకి నలుగు పెట్టండి. అలాగే. నేను రాస్తా. ఏ ఏంటి నువ్వు రాస్తావా? ఆ కట్టుకున్న దాన్ని నేనే ముందు రాయాల్సిన దాన్ని. ఏ వెళ్ళవే అవతలకి. ఏదో పెద్ద రాస్తుందంట. హలో దుర్గమ్మ, ఇప్పుడు ఆదిత్య నన్ను కట్టుకున్నాడు. పెళ్లికి ముందు కన్న తల్లి, పెళ్లి తర్వాత కట్టుకున్న భార్య. ఏమంటావు రంగమ్మత్త? నన్ను లాకే. నువ్వు ఒంటికి మసి రాసుకుని పంచాయతీకి రెడీగా ఉన్నావు. నా వల్ల కాదమ్మా. వదినా, చివరిసారిగా అడుగుతున్నాను, ఇంకొకసారి ఆలోచించు. ఈ పెళ్లి చేయడం న్యాయంగా అనిపిస్తుందా? అది నిరూపిస్తానంటుంది కదా, వాయిదా వేసి కాస్త టైం ఇవ్వచ్చు కదా. ఇలా తొందరపడడం అవసరమా? నిజాలు తెలిసిన తర్వాత చేయొచ్చు కదా. అది సాక్ష్యం తీసుకొస్తాను అంటుంది కదా. ఆదిత్య తప్పు చేశాడని తేలితే అప్పుడు చెయ్యొద్దునా. ఇప్పుడు పంతానికి పోవద్దొద్దునా. ఇప్పుడు కూడా తల్లి కూతుళ్ళు నన్ను వెరిదాన్ని చేయాలని చూస్తున్నారు. చెప్పింది చాలు, చూస్తూ ఉండు. ఎందుకమ్మా బతిమాలడం? దేవుడున్నాడు, నాకు అన్యాయం చేయడు. నువ్వు ఊరుకోవే. ప్రియా, చెప్పాల్సిన పద్ధతుల్లో చాలాసార్లు చెప్పి చూశాను. అది నా మాట వినలేదు. ఇప్పుడు నీ మాట వింటుందా? ఊరుకో. తొందరగా కానివ్వండి, మళ్ళీ వర్జ్యం వస్తుంది. ఇదిగో అమ్మాయి, దీనికి నలుగు పెట్టండి. ముందు నేను పెడతాను. ఏయ్, ఏంటే వీడినేమో కట్టుకున్నానన్నావు, దానికి ఎందుకే పెడతానంటున్నా? కట్టుకున్నాడు, కట్టుకుపోయేది కాబట్టి నలుగు పెట్టి నిగినిగిలాడేలా తయారు చేస్తేనే కదా వాడి కంట్లో పడేది. ఎప్పుడో ఒళ్ళో పడింది, ఇక కంట్లో పడ్డవేంటి? నేను ముందు పెట్టి తీరాల్సిందే. సర్లే సచ్చా, వదిలే. ఇది ఎలాగైనా గొడవ పెట్టుకోవాలని చూస్తోంది. ఆహా అత్తయ్య, నీ తెలివే వేరు. ఎంత గొప్పగా ఊహిస్తావో. అయ్యో, అయ్యో రక్తం వస్తుంది. అయ్యయ్యో, ఏయ్, అయ్యయ్యో, కళ్ళు చల్లబడ్డాయా? శుభమా అంటూ నలుగు పెడుతుంటే దాని రక్తం కళ్ళు చూసావు కదే. ఎంత కసి పెట్టుకున్నావో నీ చేష్టలోనే తెలుస్తోంది. సారీ సారీ లక్ష్మి, చూసుకోలేదు. గాజు మీద చేయి పడింది చూడలేదు, అందుకే గీసుకుందే. సారీ. రక్తం కళ్ళ చూడడం కాదు, అవసరం దుర్గమ్మ. ఎందుకు దుర్గమ్మ అత్త అలా నోరు పారేసుకుంటావు? గాజన్నాక చిట్లదా? చిట్లిన తర్వాత చీరుకోదా? దానికే అంతలా పంచాయితీయా? కసి కక్ష కళ్ళల్లో నిప్పులు అనాలా? సరేలే,
మీరు 4 పెట్టుకోండి. 4 నేను వెళ్తాను. చెప్పు రమేషు. నేను గాంధీనగర్ వచ్చానండి. వచ్చావా? నేను అమ్మాయికి నలుగు పెడుతుంటే ఇంట్లో ఉన్నాను. నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఇప్పుడు సరిగ్గా ఎక్కడున్నావు? నవ్విగా సందు మూల మీద ఉన్నాను. ఆహా, అక్కడి నుంచి బాబాయ్ హోటల్ దగ్గరికి వెళ్ళి ఎదురుగానే మైకు పెట్టి అరవకపోయావా? రమేష్ వచ్చాడు, అడ్రస్ అడుగుతుంటే. అర్థమైంది. వాడికి నువ్వు అడ్రస్ అంత గట్టిగా అరిచి చెప్పాలా? ఇది ఆ తులసి చెవిన పడితే అంత సర్వనాశనం అవుతుంది. నిజమేగా, అంతేగా. అరవకుండా వెళ్ళు. వెళ్ళి వాణ్ణి రాహుల్ దగ్గర దించేసిరా. మరి ఇక్కడ ఇక్కడ నువ్వు చేసేదేముంది? ఆడవాళ్ళ మేమున్నాగా, మేము చూసుకుంటాం. నువ్వు వెళ్ళు. వెళ్ళు. కర్మ. మామయ్య, లక్ష్మి బ్లడ్ మామయ్య. నువ్వు అమ్మ కలిసి అర్జెంటుగా దీన్ని DNA టెస్ట్కి పంపించి రిపోర్ట్స్ తీసుకోండి. ప్రియా ఎందుకమ్మా, మనం వెళ్దాం పదా. లేదు మామయ్య, మీరు వెళ్ళండి. రిపోర్ట్స్ వచ్చేలోపు నేను రాహుల్ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. విజయవాడ ఏమైనా చిన్నదా? ఎక్కడని వెతుకుతావు? అయినా డిపార్ట్మెంట్ వాళ్ళు వెతుకుతున్నారు కదమ్మా. భారం అంతా డిపార్ట్మెంట్ మీద వేసి మనం ఊరికే ఉంటే ఎలా మామయ్య? మన ప్రయత్నం మనం కూడా చేయాలి కదా. మీరు వెళ్ళండి. అది కాదమ్మా. నాకేం కాదు మామయ్య, మనకి ఎక్కువ టైం కూడా లేదు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయడం మంచిది. మీరు వెళ్ళండి. నా ఆదిత్యను దక్కించుకోవడానికి ఎంత కష్టమైనా పడతాను, ఎంత దూరమైనా వెళతాను, ఎంతకైనా తెగిస్తాను, ఎన్ని అవమానాలైనా భరిస్తాను. ఆదిత్య నిరపరాధి మామయ్య, పైగా నా భర్త. ఈ పెళ్ళి ఆగుతుందంటారా ఆగదంటారా? నువ్వు తులసిని నమ్ముతావా నమ్మువా? నమ్మితే ఆగుతుంది, నమ్మకపోతే తిరుగుతుంది. అదేం సమాధానం అండి? భయపడి చస్తుంటే ఇంకా భయపెడతారు. జరగదు. ధైర్యంగా ఉండని ఎన్నిసార్లు చెప్పినా ఏడుస్తున్నావే కానీ విని ఆపడం లేదు కదా. నేనేం చెప్పినా సరే ఏదో ఓదార్చడానికి చెప్తున్నావు అంటున్నావు. ఇంకా నీకు నేనేం చెప్పను? మనం తులసిని నమ్ముదాం ప్రియా. ఖచ్చితంగా ఈ పెళ్లిని ఆపుతుంది. ఆ రాహుల్తో లక్ష్మికే పెళ్ళవుతుంది. తులసి అదే చెప్తుంది. అది చెప్పేదే కదా నేను చెప్తున్నాను. నేను నమ్ముతున్నాను, నిన్ను నమ్మమంటున్నాను. దాని నమ్మకం నిజం కావాలి. ఆ రాహులే ఆ పాడు పని చేసుండాలి. అప్పుడే మన తులసి జీవితంలో సంతోషం నిండుతుంది. ఆ లక్ష్మికి వాడికి పెళ్ళవుతుంది. అది అలా ధైర్యంగా ఉండు. ఏమండి, ఏంటి? నాకు చిన్న అనుమానం. మళ్ళీ అనుమానం ఏంటి? తులసి ఇంత శ్రమ పడుతుంది కదా, ఆ రాహుల్ ఆఖరికి నిజం ఒప్పుకోకపోతే సమస్య మళ్ళీ మొదటికొస్తుంది కదా అని. కాదు అన్నాడనుకో ప్రియా, తులసి ఎందుకు ప్రయత్నం చేస్తుంది? సాక్ష్యాలన్నీ సంపాదించేసి వాడి చేత నిజం చెప్పించాలనే కదా. తప్పు చేశాను అని ఒప్పించడానికే కదా.